ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మాకు ఈ సమస్య ఉంది అని చెప్తే వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తుంది కూటమి ప్రభుత్వం. వీళ్ళు అంటూ ఉన్నారు కక్ష సాధింపని. వీళ్ళు చెప్పే కక్ష సాధింపులు ఏంటో తెలుసా? ఒకప్పుడు పేదోడ భూమిని ఒక పెత్తందారుడు దోచుకో అంటాడు. ఆ దోచుకున్న దోపిడీదారుని ఈరోజు జైల్లో పెడితే కక్ష సాధింపు అంటా ఉన్నారు, ఒక దొంగని. అదే విధంగా సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి కదా అని చెప్పి నోటికొచ్చినట్టు ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసి బూతులు పెట్టి ఎట్లా పడితే ఇంట్లో చిన్న పిల్లల కాడ నుంచి ఆడబిడ్డల్ని తప్పుడు రాతలు రాసిన తప్పున్న ఈరోజు అరెస్ట్ చేస్తే అదే ఆ కక్ష సాధింపు అంటున్నారు. ఇలా అలాంటే మీకు ఎందుకంటే మీ పార్టీ దోపిడీదారుల పార్టీ. మీ పార్టీలో ఏంటంటే ఎప్పుడు అవినీతి పరులు దోపిడీదారులు ఉంటారు. ఇలాంటి దోపిడీదారులు అవినీతి పరులు మీరు ప్రోత్సహించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి దోపిడీదారులని అవినీతి పరులని ఎవరైతే తప్పుడు రాతలు రాశారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తూ ఉంటే కక్ష సాధింపు అంటూ ఉన్నారు. మీ దృష్టిలో ఒక దొంగను వదిలేయాలా అమ్మ రోజమ్మా చెప్పు? ఇప్పుడు నీకు ఆడబిడ్డ ఉంది, నీ ఆడబిడ్డని ఎవడన్నా తప్పుడు రాతలు రాస్తే వదిలేయమంటావా? వదలరు కదా. ఈ రోజు ఏంటంటే తప్పుడు రాతలు రాసిన వాళ్ళని ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్లో ఆడోళ్ళ గురించి తప్పుడు రాతలు రాశారో, చిన్నపిల్లల గురించి తప్పుడు రాతలు రాశారో అలాంటి చీడ పురుగుల్ని ఏరేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం.